సరే, మంచిది. మీరందరూ కూడా సమయానికి వచ్చారు. చాలా సంతోషం. ఎందుకంటే కొద్దిగా వాటర్ తాగాలి. వాటర్ తాగుతూ ఉండాలి. దేవుడు మనకిచ్చిన జీవితాన్ని, మనకిచ్చిన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. నిర్లక్ష్యంగా ఉండకూడదన్నమాట. వాటర్ తాగాలి. మంచిగా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. నిర్లక్ష్యంగా ఉండకూడదన్నమాట. సరే, మంచిది. వాతావరణం చాలా అననుకూలంగా ఉంటుంది. అందుకే 8 గంటలకే ఆరాధన ప్రారంభించాలని మరి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడ్డాను. అందుకే మీ అందరికీ కూడా తెలియజేశాను. మీ అందరూ కూడా మరి 8 గంటలకల్లా మీరు అందరూ సమయానికే వచ్చారు. ఎండలు తగ్గే వరకు కూడా ఇలాగే 8 గంటల వరకు కూడా నడిపించుకుందాం. వర్షాలు పడి కొద్దిగా చల్లబడిన తర్వాత అప్పుడు 9 గంటలకి మార్చుకుందాం. ఏమన్నా ఇబ్బందా 8 గంటలకు రావటం? ఎందుకనంటే త్వరగా అయిపోయింది అనమాట. త్వరగా అయిపోయింది. 10 గంటలకల్లా ముగించుకొని వెళ్ళిపోవచ్చు. అవసరమైతే 10 గంటలకు వెళ్ళిపోయి టిఫిన్ అయినా చేయొచ్చు కూడాను. నాకంటే ముందుగా మీరు ఉండాలి. ఎందుకు చెబుతున్నానంటే, ముందుగా మీరు వచ్చి కొంచెంసేపు అలా ప్రార్థన చేసుకుంటూ ఉండాలన్నమాట. ప్రార్థనలో గడుపుతూ ఉంటుంటే మేము దూరం నుంచి వస్తూ ఉంటాం. ప్రయాణంలో దేవుడు క్షేమాన్ని ఇస్తాడు. ముందుగా వచ్చిన వారు ఏం చేయాలనంటే, దేవుని సన్నిధిలో కొద్దిసేపు ప్రార్థన చేసుకొని, అమ్మ ఎలా ఉంది పరిస్థితి ఎలా ఉంది, కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయని మంచి చెడ్డ మీరు మాట్లాడుకుంటూ ఉండాలన్నమాట. కొద్దిసేపు ప్రార్థన చేసుకొని. ఎందుకు చెబుతున్నానంటే, నాకంటే ముందుగా మీరు ఉన్నారనుకో నాకు చాలా సంతోషం వేసింది అనమాట. ఇప్పుడు క్లాస్ టీచర్ ఉన్నాడు, క్లాసులోకి వెళ్ళకముందు పిల్లలందరూ వచ్చి ఉన్నారనుకో, ఆయన పాఠం చెప్పడానికి చాలా ఉత్సాహం చూపిస్తాడు. అది దానివల్ల వాళ్ళు జ్ఞానాన్ని పొందుకుంటారు, ప్రయోజకులు అవుతారు. మరి దేవుడు వాక్యం అయితే మన జీవితాలను వెలిగించింది, మన బ్రతుకుల్ని బాగు చేసింది, మన కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. అంటే జీవం గల వాక్కు కొరకు మనము ఎదురు చూసేవారిగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము గడిచిన దినాల్లో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుంటున్నాము. యేసు ప్రభువారు చనిపోయి సమాధిలో పెట్టబడి, ఆయన సమాధిలో పెట్టబడిన వ్యక్తిగానే ఆయన అక్కడ లేరు. కానీ లోకానికి ఎలా కనపడుతున్నారంటే, యోధా ప్రజలకి, ఇజ్రాయేల్ ప్రజలకి ఎలా కనపడుతున్నారంటే, యేసు ప్రభువారు సిలువేశాము, యూదుల రాజును సిలువేశాము, ఆయన చనిపోయాడు, ఆయన మృతి పొందాడు, ఇంకా ఆయన తిరిగి లేవడని చెప్పేసి వాళ్ళ సంబరాల్లో మునిగిపోయి సంతోషంగా ఉన్నారు. కానీ ఆయన లోకానికి సమాధిలో పెట్టబడిన ఒక వ్యక్తిగానే ఆయన ఉన్నాడు. కానీ ఆయన సమాధిలో పెట్టబడినప్పుడు ఆయన ఆత్మ పాతాళంలోనికి వెళ్ళింది. పాతాళము యొక్కయు మరణము యొక్కయు అధిపతిని ఓడించింది, అనగా అపవాదిని ఓడించింది. పాతాళము యొక్కయు మరణము యొక్కయు తాళపు చెవులు స్వాధీనపరుచుకుంది. అలాగే పాతాళంలో అంటే నరకంలో అవిధేయులైన వారి మధ్యకు వెళ్ళి దేవుని యొక్క విజయ బహాటాన్ని ఆయన ఎగరేస్తాడు. అంటే విజయపు జెండాని, విజయాన్ని చూపించాడు. నోవాహు దినాల్లో ఎలాగైతే ప్రజలు అవిధేయత చూపించి దేవుడిచ్చిన రక్షణ అవకాశాన్ని, అంటే దేవుడు మీదకి జల ప్రళయాన్ని రప్పించబోతున్నానని చెప్పి నోవాహుతో చెబితే, నోవాహు దాదాపు 120 సంవత్సరాలు ఓడ నిర్మించే కాలక్రమంలో ఆ ప్రాంతమంతా దేవుని సువార్త ప్రకటిస్తే, నోవాహు కుటుంబం తప్ప ఎవ్వరు కూడా దేవుని యొక్క మాటను వారు స్వీకరించలేదు. దేవుని మాటను వారు తునీకరించి వారు ఆ యొక్క జల ప్రళయంలో కలిసిపోయినట్టుగా మనం చరిత్రలో మనం చూడగలుగుతాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆదికాండము 6వ అధ్యాయంలో మనం చూడగలుగుతాము. ఆ అవిధేయులైన వారి వద్దకు వెళ్ళి యేసు ప్రభువారు సిలువ మీద ఎలాంటి విజయాన్ని ఆయన సంపాదించాడో, విజయపు జెండాని ఆయన ఎగరవేసి, ఆయన అపవాది సంబంధమైన అధికారుల్ని, ప్రధానుల్ని ఆయన ఓడించి, ఆ పరదేశులో అనంటే నెమ్మది గల స్థలంలో ఉన్న నీతిమంతుల్ని దేవుని యొక్క, అనగా 3వ ఆకాశంలో దేవుని యొక్క నివాస స్థలానికి ఈ పరదేశుని మార్చినట్టు మనము గడిచిన వారాల్లో మనం చూసాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనము ప్రత్యేకమైన వర్తమానంలోకి మనం వెళ్తున్నాం. ఇప్పుడు యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన దాదాపు 40 దినాలు, ఎన్ని రోజులమ్మా? 40 దినాలు కూడా ఈ భూమి మీద ఆయన సంచరించాడు. అనేక మంది వ్యక్తులకి ఆయన కనపడ్డాడు. ఆయన సజీవుడిగా కనబరుచుకున్నాడు. నేను సజీవుడని చూపించాడు. యేసుక్రీస్తు పునరుద్ధానము క్రైస్తవ విశ్వాసానికి పునాది. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత తన శిష్యులకు మరియు ఇతర వ్యక్తులకు ఆయా సందర్భాల్లో కనిపించి వారిలో ధైర్యాన్ని, విశ్వాసాన్ని ఆయన నింపినట్టు మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూద్దాం. ఒకసారి
యేసు ప్రభు వారు ఎవరెవరికి ఎప్పుడెప్పుడు కనపడ్డాడు, అందరూ జాగ్రత్తగా వినాలి. ఆయన సమాధిలో పెట్టబడిన తర్వాత ఆయన ఆత్మ వెళ్ళి ఎలాంటి విజయాన్ని ఆయన సంపాదించింది, ఎలాంటి గొప్ప కార్యాలు చేశారో మనం గడిచిన దినాల్లో 3 వారాలు కూడా 3 అంశాల గురించి మనం ప్రత్యేకంగా మనం మాట్లాడుకుందాం. ఈరోజు యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత వారు సజీవుడిగా ఎవరెవరికి కనపడ్డారు, తర్వాత వారు ఎక్కడికి వెళ్ళారు అన్నది మనం ఈ వారంలో, ఈ యొక్క ఆదివారం రోజున దేవుడు మనకిచ్చిన సమయంలో ఈ పాఠాన్ని ముగించుకుందాం. లేదు ఒకవేళ మిగిలి ఉంటే కనుక వచ్చే వారాన్ని మనము ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా యేసు ప్రభు వారు ఎవరికి కనిపించారని అంటే, యేసు ప్రభు వారిని సమాధిలో పెట్టిన తర్వాత యేసు ప్రభు వారిని సరిగా సమాధి చేయలేదు. అంటే యూదుల ఆచారం ప్రకారము కొన్ని నియమ నిబంధనలు ఉంటాయన్నమాట. కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అప్పట్లో సమాధులు, ఇప్పట్లో సమాధులు అయితే ఇప్పుడు ఎలాగనంటే భూమిలో గొయ్యి తీసి 6 అడుగులు గొయ్యి తీసి ఒక బాక్స్లో పెట్టి ఇప్పుడు పెట్టేస్తున్నారు. అప్పట్లో సమాధులు ఎలా ఉండేనంటే చాలా ఉన్నతమైన వారు, చాలా ధనికులు ఏంటంటే రాతిని తొలిపించుకునేవారు. అంటే ఒక గృహగా తొలిపించుకొని దానికి రాయితో పెట్టబడిన మూత ఒకటి ఉండేదన్నమాట. రాయితో పెట్టబడిన మూత ఒకటి అంటే సమాధి ఎలా ఉండేదని అంటే రాతి సమాధులు అనమాట. అప్పట్లో రాతి సమాధులు ఉండేవి. ఆ సమాధుల్లో ఆయన హడావుడిగా పెట్టారు. ఎందుకని అంటే సాయంత్రం అయిపోతుంది, సూర్యాస్తమయం అయితే గనక ఆయన మళ్ళీ దించకూడదు అనమాట. మళ్ళీ దించకూడదని చెప్పి సూర్యాస్తమయం లోపులోనే ఆయన కంగారుగా ఆయన్ని ఆ పేత వస్త్రాన్ని చుట్టి సమాధిలో పెట్టారు. సుగంధ ద్రవ్యాలు కూడా ఆయనకు పూయలేదు. అంటే యూదులకి కొన్ని ఆచారాలు ఉంటాయి. వీరేం చేసేసారు, ఈ యొక్క యేసు ప్రభు వారిని ప్రేమించే ప్రియమైన స్త్రీలు కొంతమంది ఉన్నారు. వారు ఏం చేశారంటే సుగంధ ద్రవ్యాలు పట్టుకొని ఆ సమాధి దగ్గరికి వెళ్దామని చెప్పేసి వీరు ఆదివారం తెల్లవారుజామున బయలుదేరారు. ఎవరెవరు వెళ్ళారంటే మగ్దలేని మరియా, సొలోమి, ఇతర స్త్రీలు కూడా కొంతమంది ఆ ప్రాంతానికి వెళ్ళినట్టు మనం చూడగలుగుతాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 11 నుంచి 18 వచనాలు మనం చదివితే ఇక్కడ బాగా అర్థమవుతుంది. మైక్ తీసుకున్నాను. మైక్. అయితే మరియా సమాధి బయట నిలిచి ఎవరెవరు వెళ్ళారని మనం చెప్పుకుంటున్నాం అంటే మగ్దలేని మరియా అనే ఒక స్త్రీ, తర్వాత మరియా, తర్వాత సొలోమి, తర్వాత కొంతమంది స్త్రీలు వెళ్ళినట్టు మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూడగలుగుతాం. అయితే మరియా అంటే మగ్దలేని మరియా, ఏం పేరు మగ్దలేని మరియా అని అంటే ఈమె ఇంటి పేరు కాదు. మనకు ముందే ఉండిద్ది, ఇంటి పేరు ఉండిద్ది అనమాట. మన ఇంటి పేరు పశులా అయితే పశులా అని ఉండిద్ది, ఏ ఇంటి పేరు అయితే ఆ ఇంటి పేరు ఉండిద్ది అనమాట. మగ్దలేని మరియా అని అంటే ఇక్కడ యెరూషలేముకి దగ్గరగా గలిలయ సముద్ర తీరానున్న మగ్దల అనే గ్రామం అనమాట. ఆమె మగ్దల అనే గ్రామానికి చెందింది కాబట్టి మగ్దలేని మరియా అనే ఆమె యొక్క గ్రామం పేరుతో ఆమెను పిలుస్తున్నారు. ఎందుకంటే యేసు ప్రభు వారి తల్లి పేరు కూడా మరియానే, ఏం పేరు కూడా మరియానే. అందుకే ఏమని మగ్దలేని మరియా అని చెప్పేసి పిలుస్తున్నారు ఐడెంటిఫికేషన్ కోసం. ఈమె మగ్దలేని మరియా అనే ఐడెంటిఫికేషన్ కోసం ఏమని పిలుస్తున్నారు ఇక్కడ. ఈ మగ్దలేని మరియా, మగ్దల అని అంటే బురుజు లేక కోట అని అర్థం అనమాట. అంటే వారి ఊరి పేరు ఏంటంటే బురుజు, కోట అని అర్థం. మరియా అంటే గనురాలు అని అర్థం అనమాట. అంటే బలమైన కోట లాంటి బలమైన స్త్రీ అని అర్థం ఇస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే యేసు ప్రభు వారి ప్రియమైన శిష్యులు కూడా యోధా తప్పిపోయాడు, యోధా చనిపోయాడు, ఉరేసుకొని చనిపోయాడు. ఈ మగ్దలేని మరియా ఎంత విశ్వాసురాలంటే, ఎంత ధైర్యవంతురాలంటే, రోమా సైనికులు అక్కడ కాపలా ఉన్నారని తెలుసు, రోమా సైన్యం తిరుగుతుందని తెలుసు. వీళ్ళు ఎవరైనా యేసు ప్రభు వారి శిష్యులు ఎవరైనా కనబడితే కనుక కనబడినట్టు జైల్లో వేస్తారని కూడా తెలుసు. కానీ ఈ మరియా ఎంత ధైర్యవంతురాలనంటే యేసు ప్రభు వారి సమాధి వద్దకు వెళ్ళి సుగంధ ద్రవ్యాలు ఎట్లాగైనా సరే యేసు ప్రభు వారికి సుగంధ ద్రవ్యాలు పూయాలని చెప్పేసి విశ్వాసంతో బయలుదేరింది. చనిపోవటానికి కూడా సిద్ధపడింది. ఒక మాటలో చెప్పుకోవాలంటే ఇప్పుడు ఈ దినాల్లో యేసు ప్రభు వారిని మేము ఆరాధిస్తున్నాం అంటున్నారు, మేము పుట్టు క్రైస్తవులం అంటున్నారు, మా తరతరాల నుంచి మీ క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు. కానీ యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధాన దినాన్ని ఆచరించట్లేదు. చాలామంది పిక్నిక్లకి వెళ్ళటానికి, లేకపోతే చుట్టాలు ఇప్పుడు కాకపోతే రేపన్నా రమ్మని చుట్టాలు. దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు, ఒక నియమాన్ని పెట్టాడు.
నాకు తెలిసిన ఒక సహోదరి, ఆ సహోదరి దేవుని సంఘంలోనే పెరిగింది. ఎంత గొప్పగా ఆ బిడ్డను దేవుడు ఆస్వాదించాడని అంటే, ఆ బిడ్డ చిన్నతనంలో మా తబిత అంత వయసు అప్పటి నుంచి దేవుని సంఘంలో పెరుగుతూ ఉన్నప్పుడు ఆ బిడ్డకి దేవుడు మంచి గాత్రాన్ని ఇచ్చాడు, అంటే మంచి స్వరాన్ని. ఇప్పుడు మేమందరం, నేను కానీ, పాస్టమ్మ గారు కానీ, జాషువా కానీ, తబిత కానీ, లేకపోతే ప్రణతి కీర్తన కానీ, లేకపోతే సమయలు కానీ, మనందరం పాడేది ఒక ఎత్తు, రాజ్కుమార్ పాడేది ఒక ఎత్తు. అంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతి ఇస్తాడు. నిజం, చాలా ఉన్నతమైన గాత్రం. పాస్టమ్మ గారు నన్ను చాలాసార్లు అడిగారు, ఆ చెల్లి ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకుందేమో అడుగు అంటే, దేవుడిచ్చి, అంటే ఆ బిడ్డని చిన్నతనం నుంచి అభిషేకించి దైవజనుడు పక్కనే పెట్టుకొని కూడా తీసుకెళ్తూ ఆయన వాక్యం చెప్పబోయే ముందు ఏం పాటలు పాడటం, లేకపోతే ఆ పాప పాటలు పాడుతూ ఉంటుంటే ఇతను డప్పు కొట్టేవాడు. అప్పుడు డ్రమ్ము ఉండేదన్నమాట, డ్రమ్ము కొట్టేవాడు అనమాట. ఆ పిల్ల పాటలు పాడుతూ ఉంటుంటే దేవుని ఆత్మ దిగొచ్చేది. అలాగా ఆ సహోదరి దేవుని సంఘంలో ఎదుగుతా ఉంది. తర్వాత కొన్ని పరిస్థితులు, కొన్ని అడ్డంకులు, కొన్ని అవరోధాలు ఎదురైనప్పుడు దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టింది. మానవ జీవితంలో శ్రమలో సర్వసాధారణం. అందరు చెప్పండి, చుట్టాలు మీ ఇంటికి వస్తారా? సంగీతక్క మీ ఇంటికి చుట్టాలు వస్తారా? వరలక్ష్మ మీ ఇంటికి చుట్టాలు వస్తారా? శ్రమలు కూడా చుట్టాలు లాంటివే. అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నువ్వు ఉండమన్నా ఉండవు, నువ్వు రమ్మన్నా అవి రావు. ఆ సమయానికి వస్తే ఆ సమయానికి వెళ్ళిపోతాయి. శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి, ఇరుకులను బట్టి దేవుడికి మనం దూరం అయిపోకూడదు. ఇప్పుడు కూడా ఎంత ఫ్యాషన్ అయిపోయిందనంటే, మనుషుల మీద ఉన్న కోపం, మనుషుల మీద ఉన్న ద్వేషం దేవుడి మీద చూపిస్తున్నారు. అది చాలా అన్యాయం. వారి ఆధ్యాత్మిక జీవితానికే అది నష్టం. అంటే మనుషుల మీద ఉన్న కోపం దేవుడి మీద చూపించకూడదు. దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, బలాన్ని ఇచ్చాడు, శక్తినిచ్చాడు. మనం 6 దినాలు కష్టపడి పని చేసుకోవడానికి మనకి ఎంతో కృప చూపించాడు. ఆదివారం 7వ దినం ఆదివారం రోజున మనం అంటే 2 గంటలు లేదంటే 3 గంటలు, మనం 8 గంటలకు ప్రారంభించుకున్నాం. 10 గంటలకు అయిపోతుందంటే ఎన్ని గంటలు? 2 గంటలు. మామూలుగా మన మాట, చాలామంది సినిమాకి వెళ్తారు. ఎప్పుడు వెళ్తారు? 1 గంట ముందు వెళ్తారు. 1 గంట ముందు వెళ్తారు. సినిమా 2:30 గంటలు ఉండిద్ది. ఇప్పుడు 3 గంటలు కూడా ఉంటుందంట. 2:30 గంటలు ఉండిద్ది. అంటే లోకంలో ఇచ్చే వినోదానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు, కానీ దేవుని సన్నిధికి ఆసక్తి చూపించట్లా. నువ్వు దేవుని సన్నిధిలో దావీదు మహారాజు, ఇజ్రాయెల్ని పరిపాలిస్తున్న మహారాజు అంటున్నాడు, జనులు దేవుని మందిరానికి వెళ్తున్నామని నాతో చెప్పినప్పుడు నేను సంతోషించానంటున్నాడు. అంటే రాజుతో చెప్పారంట, రాజా మేము దేవుని మందిరానికి వెళ్తున్నాం, నువ్వు కూడా వస్తున్నావు కదా అని అంటే ఆయన హృదయం సంతోషించిందంట. అంటే దేవుని మందిరానికి అంత ప్రాధాన్యత ఉంది, దేవుని సన్నిధికి అంత ప్రాధాన్యత ఉంది. అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కీర్తనాకారుడు రాస్తూ అంటున్నాడు, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సమూహంలో 1 దినము గడుపుట 1000 దినములతో సమానం అంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 1 దినం మనం దినమంతా గడుపుతామా? మా చిన్నతనంలో అయితే ఉదయము 9 గంటలకి ఆరాధన ప్రారంభమైంది. పెంతుకోస్తు ఆరాధన పెంతుకోస్తు సంఘాల్లో ఉదయం 9 గంటలకి ఆరాధన ప్రారంభమయ్యేదంట. ఉదయం 9 గంటలకు ఆరాధన ప్రారంభమయ్యి సాయంత్రం 4 గంటలకు అయిపోయేది. ఎన్ని గంటలకి? 4 గంటలకు అయిపోయేది. ఇప్పటిలా కూర్చుంటున్నారా? అప్పుడు అలా కూర్చొని ఉండేవాళ్ళు. పాస్టర్ గారు ఏం చెబుతారా, దేవుడు ఏం మాట. ఇప్పట్లాగా ఇప్పుడైతే అడుగడుక్కి ఒక సంఘం ఉంది. అప్పుడు అక్కడెక్కడ సంఘాలు ఎత్తుక్కొని మరి వెళ్ళేవాళ్ళు. 3 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు. అంటే దేవుడు ఎంత కృప చూపించాడంటే, ఇప్పుడు మనం దగ్గరలోకి వచ్చినా సరే మనం ఎందుకు విలువలేకపోతున్నాం? ఎందుకు మనం అంటే దేవుడు మనకి చీప్ అయిపోయాడా? అంటే ఆయన కృప అంత మనకి చీప్ అయిపోయిందా మనం ఆలోచించుకుంటే? ఆయన కృపంత అంటే ఆయన మానవ అవతారిగా ఈ లోకానికి వచ్చి తన్ను తాను తగ్గించుకొని మన అపరాధముల కొరకు, మన పాపముల కొరకు, మన దోషముల కొరకు ఆయన బలిగా అర్పించుకొని ఆయన పరిశుద్ధ రక్తంతో మన పాపాలకు విమోచన కలగజేస్తే ఆయన ఇచ్చిన కృప మనంతకి చీప్ అయిపోయిందా?
అదే మన ఇంటికి బంధువులు వస్తున్నారంటే మనం అన్నీ ప్రిపేర్ చేసి వారి కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఎక్కడి దాకా వచ్చారు? మండపాక పెద్దంతుని దగ్గర ఉన్నామండి. అలాగే స్ట్రైట్గా వచ్చేయండి. ఆ ఎదరికి వచ్చేసి ఇక్కడ రోడ్డు పక్కనే ఉండిద్దండి కాలనీ. ఆ మధ్యలో ఉన్న కాలనీ కాదండి, ఇక్కడే కొంచెం ఎదరికి రండి అంటే వారు ఎక్కడి దాకా వచ్చారు? మరి దేవుడు కూడా ఆదివారము మనకంటే ముందుగా ఆయన ఇక్కడ ఉంటాడు. మనకంటే ముందుగా ఆయన యొక్క సముఖంలో, ఆయన సన్నిధిలో ఆయన ఇక్కడ ఉంటాడు. నా కుమారుడు ఎప్పుడు వస్తాడా? నా కుమార్తె ఎప్పుడు వచ్చిద్దా? నా బిడ్డలు ఎప్పుడు వస్తారా? నేను వారిని దీవించాలి, నేను వారిని ఆస్వాదించాలి, వారికి ఉన్న అవసరాలు తీర్చాలి, వారి అక్కరలు తీర్చాలి, వారిపై ఏలుబడి చేస్తున్న ప్రతి చీకటిని తొలగించాలి, ప్రతి కాడి విరగొట్టాలని దేవుడు ఎదురు చూస్తూ ఉంటుంటే దేవుడు కృప మనకి చీపైపోయింది. ఒక పూట వెళ్ళకపోతే ఏం కాదులే. ఇప్పుడు మొన్న కూడా చెప్పాను నేను ఆ సహోదరికి, అమ్మా ఏదో ఆమె పరిస్థితులను బట్టి, ఆమెకున్న స్థితిగతులను బట్టి ఆమె ఏదో జీవితాన్ని కొనసాగిస్తుంది. అది తన వ్యక్తిగత విషయం. నీ ఇష్టం నాన్న, నువ్వు ఎలాగైనా ఉండు, నీ అంతరాత్మకి నీకు తెలుసు నువ్వు ఎలా ఉంటున్నావు, అది నీకు దేవుడికి. నేనైతే నేను తీర్పు తీర్చట్లా ఆ విషయంలో. కానీ దేవుని మందిరాన్ని మాత్రం విడిచిపెట్టకండి. నువ్వు ఎలా ఉంటున్నావో, నువ్వు ఎలా ఉంటున్నావో, ఎలా ఉంటున్నావో అది నీకు. ఇప్పుడు మనం చెప్పామనుకో, నువ్వు ఎలా ఉంటున్నావు అమ్మ అని చెప్పామనుకో, నేను ఎలా ఉండటం అన్నయ్యకి ఇష్టం లేదేమో అందుకే చెప్పాడేమో అని అనుకుంటారు. ఇప్పుడు అలా ఉంది. ఇప్పుడు సేవకుడు ఏదైనా చెబితే, సేవకుడు నేనంటే ఇష్టం లేకుండా, లేకపోతే నేను మంచిగా ఉంటే సేవకుడికి ఇష్టం లేదు అందుకే చెబుతున్నారు అని అంటున్నారు. దేవుని వాక్యం ఏది చెబుతుందో అదే చెబుతాం. మమ్మల్ని మేము సరి చేసుకుంటూ మిమ్మల్ని అందరూ సరిచేయాలి. మన సంఘం అనే కుటుంబం అంతా కూడా దేవుని సముఖంలో ఉండాలి. దేవుడు ఒకనొక రోజున లెక్క అప్పచెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది, మీ మీద కూడా ఉంది. మొన్న కూడా చెప్పాను, నాన్న నువ్వు నీ పనేదో నువ్వు చూసుకుంటున్నావు, నీ వ్యక్తిగత జీవితం నీ ఇష్టం, నేను దాన్ని ఏమీ అన్నా. నేను అది దేవుడికి నీకు లెక్క, నువ్వు ఒకనొక రోజున దేవుడికి లెక్క అప్పచెప్పాలి. ఇవన్నీ పక్కన పెడితే నీవు దేవుని మందిరానికి రావటం మాత్రం మానేయద్దు నాన్న. లేదన్నయ్య నేను మనసులో తలుచుకుంటే కుదరదు. ఇక్కడ మగ్దలేని మరియా మనం చూస్తూ ఉంటే, మగ్దలేని మరియా రోమా సామ్రాజ్యం అంతా కూడా యేసు ప్రభు వారి శిష్యుల్ని పట్టుకోవాలని చెప్పేసి విశ్వ ప్రయత్నం చేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే 144 సెక్షన్ విధించారు అక్కడ ఆ ప్రాంతంలో, యెరూషలేములో. శిష్యులు కనపడ్డారంటే చాలు యేసు ప్రభు వారితో తిరిగే వాళ్ళు అని అంటే కూడా. అందుకే పేతురుని కూడా పట్టుకోవాలనుకున్నప్పుడు పేతురు యేసెవరో నాకు తెలియదని 3 సార్లు అబద్ధం ఆడాడు. అలాంటి పరిస్థితిలో కూడా ఒక స్త్రీ తెగించి ఏదేమైనా సరే యేసు ప్రభు వారి సమాధి వద్దకు నేను వెళ్ళాలి. తనతో పాటు యేసు ప్రభు వారి తల్లి అయిన మరియను, సొలొమోను ఇతర స్త్రీలను కూడా తీసుకొచ్చిందంట. అంటే ఒక్క అడుగు తను వేసింది, తనతో పాటు కొంతమంది ధైర్యవంతురాలైన స్త్రీలు లేచారు. ఇప్పుడు నువ్వు ఒక్క అడుగు వేసావనుకో దేవుడి కొరకో, దేవుడు నీతో 100 అడుగులు వేస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూస్తూ ఉంటుంటే ఈమె యేసు ప్రభు వారి యొక్క సమాధి వద్దకు వెళ్ళింది. ఈ దినాల్లో కూడా పునరుద్ధాన ఆరాధనకి చాలామంది రావట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదమ్మానంటే ఏవో సాకులు వంకలు చెబుతున్నారు. దేవుడి దగ్గర సాకులు వంకలు కుదరవో. యేసు ప్రభు వారే విశ్రాంతి దినాన్న అప్పుడు యూదుల ఆచారం ప్రకారము, పాత నిబంధన తోరా దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారము విశ్రాంతి దినానంటే శనివారం సమాజ మందిరంలో కంపల్సరీ కూడుకున్నారు. మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూస్తే కనుక యేసు ప్రభు వారే విశ్రాంతి దినాన్ని ఆచరించాడు. విశ్రాంతి దినాన్ని ఆచరించి విశ్రాంతి దినం రోజున అనేక మంది వ్యాధిగ్రస్తులను ఆయన బాగు చేశాడు, విడిపించాడు ఆయన. అంటే దేవుడే సాక్షాత్తు ఈ లోకానికి మానవ అవతారిగా వచ్చి ఆయనే ఒక ఆచరణ ఆచరిస్తే మనం ఆచరించకపోవటం ఏంటి? అందుకే అన్నాను, దేవుని కృప మనకి చీప్ అయిపోయింది. ఫ్రీగా వచ్చేది ఏదైనా సరే మనం చీప్గా చూస్తాం. ఫ్రీగా వచ్చేది ఏదైనా చీప్గానే చూస్తాం. నా చిన్నప్పుడు మంచి భోజనం దొరకటం చాలా కష్టం, అవునా కదా? మీ అందరికీ తెలుసు, పెద్దోళ్ళు ఉన్నారు మీరు. దాదాపు ఒక 30-40 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మంచి భోజనం దొరకటం చాలా కష్టం. డబ్బున్నవాడే మంచి భోజనం చేసేవాడు.
ఇప్పుడు పేదవాడు మంచి భోజనం చేస్తున్నాడు, డబ్బు ఉన్నవాడు భోజనం చేయట్లా. ఎందుకంటే షుగర్ బీపీ అని చెప్పి ఏమి తింటలేదు. నిజం, వాస్తవం. షుగర్ బీపీ అని ఏమి తింటలా. ఇప్పుడు పేదవాడే కడుపు నిండా భోజనం చేస్తున్నాడు. అంటే చూడండి ఎలా ట్రాన్స్ఫర్ అయిపోయిందో. అప్పుడు ఎప్పుడు కడుపు నిండా భోజనం చేసేవాళ్ళు అంటే పెళ్ళిళ్ళకి పేరంటాలకి కడుపు నిండా భోజనం చేసేవాళ్ళు. ఒకళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతుందంటే 10 రోజులు జరిగేదన్నమాట. 10 రోజులు వచ్చిన చుట్టాలందరికీ వండి పెట్టడమే సరిపోయేది. అప్పుడు తినేవాళ్ళు కడుపు నిండా. ఇప్పుడు మొత్తం రివర్స్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఏమైపోయింది, చాలామంది చూడండి ఎక్కడికైనా భోజనానికి వెళ్ళినప్పుడు అన్నీ ఎంచుకుంటారు కావాలని. మీరు వెళ్ళి వస్త్రాకులు పడేసేటప్పుడు చూడండి, చాలా అన్నము, చాలా కూరలు చాలా పడేస్తున్నారు. విలువ లేదు. ఎందుకంటే ఫ్రీగా వచ్చింది, దొరుకుతుంది, ఫ్రీగా వచ్చింది, విలువ అనేది ఉండట్లేదు అనమాట. ఇక్కడ ఈ మగ్దలేని మరి ఇప్పుడు చదువు నాన్న, యోహాను సువార్త 20వ అధ్యాయం 11వ వచనం చదువు. అయితే మరియా సమాధి బయట నిలిచి ఎందుకు ఏడుస్తుందనంటే, యేసు ప్రభువారు సమాధిలో లేరు. ఆయన మరణాన్ని జయించి గెలిచిన మృత్యుంజయుడు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన సమాధిలో లేరు. అందుకే యేసు ప్రభువారు సమాధిని గురించి మన మొట్టమొదట ఉపరాష్ట్రపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణ గారు అన్నారు, నేను పాలస్తీనా వెళ్ళి యేసు ప్రభువారు సమాధి చూసినప్పుడు నాకు ఒకటి అర్థమవుతుంది. మానవ మరణం అనంతరము, మానవ జీవిత మరణం అనంతరము మరొక జీవితం ఉంది. ఆ జీవితము మనం పొందుకోవాలంటే అది యేసు ప్రభువారి ద్వారానే సాధ్యమని చెప్పాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే మానవ జీవితానికి మరణం అంతం కాదు, మరణం తర్వాత మరొక జీవితం ఉంది. మనం ఈ భూమి మీద జీవించిన జీవితాన్ని బట్టి మనకు నరకము పరలోకము రెండూ ఉన్నాయి. మనం మంచిగా జీవిస్తే దేవుని రాజ్యానికి వెళ్తాం, మనము మన ఇష్టానుసారంగా జీవిస్తే నరకానికి వెళ్తాం. అక్కడ ఏడుపును పళ్ళు కొరకుటి ఉండునని గడిచిన వారాల్లో మనము ధ్యానం చేసుకున్నాం. అదే పాతాళము అని చెప్పేసి మనం చదువుకుందాం. ఇక్కడ అయితే మరియా సమాధి బయట నిలిచొని ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా, చదువునానా, తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలంలో తలవైపున ఒకరును కాళ్ళ వైపున ఒకరును కూర్చున్నట్టే కనబడెను. వారు అమ్మా ఎందుకు ఏడ్చున్నావని ఆమెను అడుగగా, ఆమె నా ప్రభువును ఎవరో ఎంత చూడు, ఎంత దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తుందంటే, నా ప్రభుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారయ్యా, నా ప్రభుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు. మనం కూడా దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో దేవుడు ఉన్నాడని రావాలంట. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఆయన ఉన్నాడనియు, ఆయన వద్దకు వచ్చి వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవల్ని కదా అని దేవుని ఒక వాక్యం చెబుతుంది. ఆయన మనకి ఫలాలను ఇచ్చే దేవుడు, మన అభివృద్ధి కోరుకునే దేవుడు, మన ఆస్తిపాస్తులు అడిగే దేవుడు కాదు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఆయన మన హృదయాన్ని కోరుకుంటున్నాడు. ఆయన మన హృదయాన్ని బాగు చేయడానికే ఈ లోకానికి వచ్చాడు. నా ప్రభువుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారయ్యా అని చెప్పేసి ఎక్కెక్కి ఏడుస్తుందంట. చదువమ్మా. ఆయన ఎక్కడ ఉంచారో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు ప్రభు వారు పక్కనే ఉన్నారంట. యేసు ప్రభు వారు వెనక వైపు ఉన్నారంట. ఏం ఏడుస్తుందంట. ఏడుస్తుంటే దేవదూతలు చెప్పారు, అయ్యా దేవదూతలు అన్నారు, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అనంటే, నా ప్రభువుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు అని అంటే, ఆయన ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు, ఎక్కడ పెట్టారు నాకు కనపట్లేదయ్యా, మీరైనా చెప్పండి అని అంటే, ఆయన ఎవరో ఎత్తుకెళ్ళమ్మా, ఆయన సమాధిని గెలిచిన మృత్యుంజయుడు, మరణాన్ని గెలిచిన మృత్యుంజయుడు, ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచిన విజయశీలుడు అని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. ఆమెకు అర్థం కావట్లా, ఏం బాధలో ఉంది, ఎక్కెక్కి ఏడుస్తూ ఉంటుంటే యేసు ప్రభు వారు పక్కనే ఉన్నారంట. యేసు ప్రభు వారు పక్కనే ఉన్నారంట. ఒకసారి చూసుకోండి, మీ పక్కనే యేసు ప్రభు వారు ఉన్నారేమో చూసుకోండి ఒకసారి. మన పక్కనే ఉంటాడు ఆయన. ఆయన మన పక్కనే ఆత్మస్వరూపుగా ఉంటాడు. మన జీవితాలని ఆయన ఆస్వాదించడానికి, మన జీవితాలను బాగు చేయడానికి, మన జీవితాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి,
మనకున్న ప్రతి విధమైన శాపము కొట్టివేయటానికి ఆయన మన పక్కనే ఉంటాడు. మనం గ్రహించాలి. చదువు నాన్న. యేసు నిలిచి ఉండట చూచిన కానీ ఆమె యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు అని ఆమెను అడగగా ఆమె ఒక తోటమాలేమో, అంటే యేసు ప్రభు వారు సమాధిలో పెట్టబడిన ఆ సమాధి మొత్తం అంతా ఒక తోట ఉండిద్ది అనమాట. ఒక తోటలాగా ఉండిద్ది అనమాట. ఒక ధనవంతుడు దాని సమాధిని తొలిపించుకున్నాడు. అతని పేరు అరిమత యేసేపు అనే యేసు ప్రభు వారిని వెంబడిస్తున్న రహస్య శిష్యుడు. ఆయన తొలిపించుకున్న సమాధి, ఆయన ధనవంతుడు ఆ ప్రాంతంలో, ఆయన సమాధిని త్యాగం చేశాడు యేసు ప్రభు వారి కోసం. యేసు ప్రభు వారిని అక్కడ సమాధిలో పెట్టబడ్డారు. ఈ తోటమాలేమనుకుంటుంది, చదువమ్మా. అయ్యా నీవు ఒకవేళ ఏమైనా ఎత్తుకెళ్ళిపోయావా యేసు ప్రభు వారిని? నువ్వు చదువమ్మా. ఆయన ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను నేను ఎత్తుకొని వెళ్ళిపోతాను, మా ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాను. అంటే దేవుని వద్దకు వచ్చేవారిని దేవుడు తప్పగా దీవిస్తాడు. ఆయన వద్దకు మనం రావాలి. ఎంత ఆసక్తి అంటే ఏ శిష్యుడు, మగవాళ్ళు ఎవరు రాలేదండి, మగవాళ్ళు ఎవరు కూడా రాలా. వీళ్ళు ఎక్కడున్నారు అని చెప్పేసి చూస్తే మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక గదిలో తలుపేసుకొని ఎవడొచ్చి తలుపు కొట్టినా సరే తలుపు తీయదురు. రేపు పేతురు, ఆంద్రేయ ఎవరు కూడా తలుపు తీయదురు. పిలిప కంగారు పడిపోయి వెళ్ళిపోయి, మా చుట్టాలో మా పెద్దనాన్న ఎవడో వచ్చాడని కంగారు పడి తలుపు తీస్తామో, తలుపు తీయకరా అని చెప్పి తలుపు పెట్టుకొని కంగారుగా వణికిపోతూ లోపల గదిలో దాక్కున్నారు. ఈ మగ్దలేని మరి ఒకటే, ఎందుకు అసలు మగ్దలేని మరికి అంత తెగింపు వచ్చింది అసలు? చూద్దాం ఒకసారి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మార్కు సువార్త 16:9. మార్కు సువార్త 16:9 చదువుదాం ఒకసారి. ఎందుకు మగ్దలేని మరికి ఎందుకు అంత తెగింపు, ఎందుకంత తెగింపు వచ్చింది? యేసు ప్రభు అంటే అంత ఇష్టం ఎందుకు ఏర్పడింది? మార్కు సువార్త 16:9 చదువు నాన్న. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు, యేసు ప్రభు వారు ఏం చేశారంట? ఈ మగ్దలేని మరియలో 7 దెయ్యాలు ఉన్నాయంట. ఒక్క దెయ్యం ఉండటమే చాలా గందరగోళం. ఎప్పుడైనా దెయ్యం పట్టిన వాళ్ళు చూసారా మీరు? లోకం అనేది దెయ్యం లేదు, దేవుడు లేదు, భూతం లేదు అనేది. దెయ్యాలు ఉన్నాయి వాస్తవంగా. మీకు ఒక సందర్భం నేను చెబుతాను. నేను గడిచిన ఎప్పుడు సివైజీ ప్రేయర్ ముందు ఈ నెలలో మొదటి వారంలో జరిగిన ఒక సందర్భం చెబుతాను. నేను పైడిపరిలో మళ్ళీ సర్వీస్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి వాక్యం చదువుతాను. మీ అందరికీ తెలుసు అనమాట. అది కాలువగట్టు అంటారు. స్టేషన్కి యువతల ఆపోజిట్లో ఉండిద్ది అనమాట. అక్కడ సంఘస్థురాలు ఒక పెద్ద ఆవిడ, అయ్యా పాస్టర్ గారు మేము ఇల్లు మారుతున్నాము, మే 3వ తారీఖున జరిగింది ఇది, మే 3వ తారీఖు ఆదివారం, మేము ఇల్లు మారుతున్నామండి, కొంచెం వచ్చి ప్రార్థన చేయండి అని అన్నారు. సరే అని చెప్పేసి ఆమె ఆ రోజు రాలేదు, ఆరాధనకి రాలేదు. ఫోన్ నెంబర్ తీసుకొని సాయంత్రం 4 గంటల నుంచి ఫోన్ చేస్తుంటే ఆ ఫోన్ కలవట్లేదు. ఆ ఫోన్ బిఎస్ఎన్ఎల్ నెంబర్ అంట, కలవట్లేదు, అస్సలు ఫోన్ కలవట్లేదు. అసలు వీళ్ళు మారలేదా ఏంటి నాకు అర్థం కాక ఏదైతే అది అయిందని చెప్పేసి 7 గంటలకు రెడీ వెళ్ళిపోయి పాత ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి, అమ్మ పలానోళ్ళు ఇక్కడ ఉండాలి కదంటే, ఈ పక్కకే వెనకాలకే మారిపోయారండి, వెనకాల వీధి వెనకాల ఉన్న వీధేనండి అని అంటే వెళ్ళి తలుపు కొడితే కానీ వచ్చారన్నమాట. మారతా మరి ఇలాగ వచ్చారన్నమాట. వాళ్ళు తలుపు కొడితే అప్పుడు వచ్చారన్నమాట. పాస్టర్ గారు మీకోసం, అమ్మ నేను 4 గంటల నుంచి ఫోన్ చేస్తున్నాను అమ్మ అని చెప్పేసి అని ఇంక మాట్లాడి ప్రార్థన చేసి వాళ్ళ గృహంలో ప్రార్థన చేసి బయటకు వస్తుంటే పక్క పోర్షన్లో ఒక ఇద్దరు ఎప్పుడు వస్తానని చెప్పి కాసుకున్నట్టు కూర్చున్నారు బయట, ఇద్దరు భార్యాభర్తలు. బయటకు వచ్చిన తర్వాత పాస్టర్ గారు నాకు కూడా ప్రార్థన చేయండి అని చెప్పి ఒక సహోదరు వచ్చింది. ఏమంది? బయట కాదు లోపలికి ఇంట్లోకి తీసుకెళ్ళి ప్రార్థన చేయించుకో, బయట చేయించుకో, లోపలికి పిలువు పాస్టర్ గారిని అంటే లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్తే ఆమె చెబుతుంది, ఆ సహోదరు చెబుతుంది, అయ్యా దాదాపు ఒక 10-15 రోజులు పెట్టి నాకు నిద్ర పట్టట్లేదు, నాకంతా గజిబిజి గందరగోళంగా ఉంటుంది, నా ఒళ్ళంతా బరువుగా ఉంటుంది, తలంతా భారంగా ఉంటుంది, గుండెలంతా నొప్పిగా ఉంటుంది, నాకు ఆహారం తినబుద్ధి అవ్వట్లేదు, డాక్టర్ గారికి చూపిస్తే నా వల్ల ఏమీ కాదు, నా దగ్గరికి రాకు అని అన్నాడు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు, భయం వేస్తుంది, చనిపోతానేమో భయం వేస్తుంది అని చెప్పేసానని
బాధపడుతూ ఏడుస్తుంటే లేదమ్మా ప్రార్థన చేద్దామని చెప్పేసి అని నేను ఆమె ముట్టుకోలేదు, అలా నిల్చుంది, అలాగా కెమెరా స్టాండ్ దూరంలో అలా నిల్చుంది. ఎలా చేపెట్టి యేసు నామంలో ఈ బిడ్డను మీరు దర్శించండి అయ్యా, ఈ బిడ్డను మీరు ముట్టండి ప్రభా, ఈ బిడ్డకి స్వస్థత దయచేయండి, ఆరోగ్యం దయచేయండి అంటే అంటుంటే వాళ్ళ ఆయన కళ్ళు మూసుకొని ఉన్నాడు. బాబా ఆయన గొలియాదులాగా ఎంత హైట్ ఉన్నాడు, అంత హైట్ ఉంటే బాబా నువ్వు కళ్ళు తెరిచి చూడు, ఒకసారి మీ ఆవును చూడు, నువ్వు కళ్ళు మూసుకోకు, నువ్వు కళ్ళు తెరిచి చూడు, ఆవును ఇలా పట్టుకోనంటే ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఆమెలో ఒక దురాత్మ బయటకు వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అసలు ఎంతలా బాధపడుతుందనంటే దాదాపు 3 సార్లు చేశాను ప్రేయర్. ఇలా కూర్చోను, అలా మా మంచం మీద కూర్చుంది, నేను కుర్చీలో కూర్చున్నాను. మాట్లాడుతూ ఉంటుంటేనే దేవుని అభిషేకం ఆమె తాగుతూ ఉంది. నీతో మాట్లాడలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు అని అంటుంది. ఇది దేవుడిచ్చిన ఉచిత కృప. అంటే ఒక అడుగు మనకు ఒక అడుగు మనం ముందుకేయాలి. ప్రార్థన చేశాను, బాగుంది, ఇక్కడ నుంచి అమ్మ నీకు బాగుండిద్ది, మంచిగా ఉండిద్ది, కానీ నువ్వు దేవుని మందిరానికి రావాలి. ఇది తాత్కాలికమైన విడుదలే. తన సేవకుని తను వాడుకున్నాడు, కానీ దేవుడు నీకు సంపూర్ణమైన స్వస్థత ఇస్తాడు, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆమె హాస్పిటల్లో పనిచేసిద్దంట ఆ సహోదరి. సంపూర్ణమైన విడుదల ఇస్తాడు. నువ్వు వారం మందిరానికి రావాలమ్మా, రేపు ఆదివారం నువ్వు మందిరానికి రామ్మా, మందిరం ఎక్కడో కాదు ఇక్కడే పక్క వీధిలోనేనమ్మా, అక్కడికి వస్తాను, నేను ప్రతి ఆదివారం వస్తాను, అక్కడికి రామ్మా అని అంటే ఇంత మట్టికి అజాలేదు పజాలేదు, ఇంకా ఎందుకు దేవుడు బాగు చేశాడు కదా, డ్యూటీకి వెళ్ళిపోతుంది. అలా ఉన్నారు జనాలు. నేను వచ్చిన తర్వాత లోపల మా ఇంటి గుమ్మంలో అడుగుపెట్టిన తర్వాత నేను పాస్టరమ్మ గారితో అన్నాను, దేవుడు ఈరోజు గొప్ప కార్యం చేశాడని అన్నాను. మా పాస్టరమ్మ గారికి ఏం అర్థం కాలేదనమాట. ఒక సహోదరి ఇట్లా అది ఏం చేసిద్దనంటే, ఆ దురాత్మ ఏం చేసిద్దనంటే ఒంటరిగా ఉండాలనిపించిద్ది. ఒంటరిగా ఉంటూ చీకటి గదిలో ఉంటూ తర్వాత ఏ ఫ్యాన్కో దేనికి వేసేసుకోమనేది చచ్చిపోతారు. అలా లిటరల్గా కనపడేదంట, వాళ్ళు కిటికీ దిస్తే కనపడేదంట. ఇలాగిక్కడ మరీ కూడా ఎన్ని దెయ్యాలంట, 7 దురాత్మలతో బాధపడుతూ ఉంటుంటే దేవుడు మరీని విడిపిస్తే మరియా యేసుప్రభు వారు చనిపోయి సమాధిలో పెట్టినా సరే యేసుప్రభు వారిని విడిచిపెట్టలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను ఫోన్ చేసి మరీ చెప్పాను, అమ్మా నీకు ఇంకా బాగా అయింది, నీకు ఇంకా మంచిగా అయింది, నువ్వు మంచి ఆరోగ్యంగా ఉంటావు, నీ కుటుంబం కూడా బాగుండిద్ది. వాళ్ళ ఆయన ఏదో కుక్కలేని మీద ఆపరేటర్గా చేస్తారంట, అక్కడ కూడా ఇబ్బంది అంట. ఆ ఇబ్బందులన్నీ తొలుగుతే నాన్న నువ్వు దేవుళ్ళో ఉండు, దేవుళ్ళో కొనసాగు. ఇదేదో మత మార్పిడి కాదు. నీ జీవితం ఇప్పుడు నీకు ఉన్న ప్రతి బలహీనత నుంచి నువ్వు విడుదల పొందుకుంటున్నావు లేదా, దేవుడు నేను తాకాడా లేదా, ఇదేమన్నా మాయా మంత్రం ఏమైనా చేసావా, ఏం చేయలేదు కదా, నువ్వే ఇప్పుడు అనిపించావు కదా, ఎంత బాధపడేదాన్ని నువ్వు అనిపించావు కదా అని చిలక్కే చెప్పినట్టు చెప్పి రేపు ఆదివారం మందిరానికి రామ్మా, మందిరంలోకి వస్తూ ఉంటుంటే దేవుడు ఇంకా నిన్ను బాగు చేస్తాడు. దేవుడు వాక్యం నీతో మాట్లాడుతూ ఉండిద్ది. దేవుడు వాక్యం మాట్లాడుతున్నప్పుడు నీ హృదయం సరిచేయబడిద్ది, నువ్వు మారుతావు, నీ బ్రతుకు మారిద్ది, నీ జీవితం మారిద్ది అని చెప్పినా సరే ఇంకేంది పాస్టర్ గారు నేను వచ్చేస్తానన్నది, ఎంత మటుకు ఫోన్ లేదు, ఏమి లేదు. అంటే దేవుణ్ణి ఎలా వాడుకుంటున్నారంటే అవసరం కోసమే వాడుకుంటున్నారు. ఎంతగానో ఏడ్చింది అనుకుంటున్నారు ఆవిడ. అసలు చాలాసేపు ఏడ్చింది, నా వల్ల కావట్లేదండి, చచ్చిపోవాలనుకుంటున్నాను. అసలు వాళ్ళ ఆయన కేకలేసి తిట్టేసేదంట. వాళ్ళ ఆయన కూడా అడిగాను, చాలా భయానకంగా ప్రవర్తించేదండి ఆవిడ అని చెప్పాడు ఆయన. మరి దేవుడు విడుదలిచ్చినప్పుడు దేవుడిని వెంబడించాలా లేదా? ఇక్కడ ఈ మగ్దలేని మరీ చూడండి, ఒక స్త్రీ అయినప్పటికీ కూడా దేవుడు యేసుప్రభు వారు మానవ అవతారికి వచ్చి సమాధిలో పెట్టబడినా సరే యేసుప్రభు వారి కోసం ఆమె వెతుక్కుంటూ వచ్చి నా ప్రభుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారయ్యా, నా ప్రభుని నాకు అప్పగిస్తే మా ఇంటికి తీసుకెళ్ళిపోతాను, మా ప్రభుని. శవాన్ని ఎవరైనా ఇంటికి తీసుకెళ్తారా? మళ్ళీ మనం శవాన్ని ఎవరైనా ఇంటికి తీసుకెళ్తారా? అంటే ప్రభు అంటే ఎంత ఆసక్తో చూడండి. అలాంటి ఆసక్తి మనకు ఉండాలి. ఎందుకంటే దేవుని దగ్గర విడుదల పొందుకుందామా. మన జీవితాల్లో చూసుకుంటా ఉంటే దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు మన జీవితాల్లో, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. నిద్ర పట్టలేని రాత్రులు, ఎన్నో రాత్రులు మనం అనిపించాం, ఎన్నో ఇబ్బందులు అనిపించాం. వాటిని అన్నిటి నుంచి ప్రభు మనం తప్పించాడా లేదా? ఈ రోజున మనం ఈ చేత్తో అన్నం కలుపుకొని తింటున్నామంటే దేవుడి కృప.
మనం ఊపిరి తీసుకుంటున్నామంటే దేవుడి కృప, మనం బ్రతికి ఉన్నామంటే దేవుడి కృప. మరి 1 గంట 2 గంటలో దేవుడికి మనం ఎందుకు కేటాయించలేకపోతున్నాము? ప్రతిరోజు ఉదయం లేగంగానే ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థించి వాక్యం చదువుకొని దినచర్య ప్రారంభించండి. రానున్న దినాలు చాలా భయానకమైన దినాల్లోకి మనం వెళ్ళబోతున్నాము. ఇలా కూడుకొని దేవుని వాక్యం చెప్పడానికి గల దేవుని వాక్యం చెప్పే పరిస్థితులు కూడా ఉంటాయో ఉండవో తెలియదు. గత 2 సంవత్సరాల బట్టి ఇదే మాట చెబుతున్నాను. చాలా భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో కూడా మత మార్పిడి బిల్లు అనే ఒక బిల్లు ప్రవేశపెట్టి క్రైస్తవులు మతం మారుస్తున్నారని ఒక నెపము క్రైస్తవుల మీద వేసి ఎక్కడ క్రైస్తవులు కనపడినా సరే జైల్లో వేసేయటము, కొట్టడము, చంపటము, విచక్షణ రహితంగా ప్రవర్తించడము చేస్తున్నారు. దేవుడిచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. మనం ఎవరిని ఇబ్బంది పెట్టేవారిగా మనం ఉండకూడదు. అవసరమైతే మనం నష్టపోయినా సరే ఎదుటివాడి జీవితాన్ని బాగు చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొట్టమొదట మగ్దలేని మరీ కనిపించాడు. మగ్దలేని మరీ కనిపిస్తే మగ్దలేని మరియా నా ప్రభువుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారని చెప్పేసి తోటమాలు అనుకొని ప్రభుతో మాట్లాడుతుంటే ప్రభు స్వరం గుర్తుపట్టి అంది రబ్బీ అని, అంటే బోధకుడా అని అర్థం. ఆ చివరి వచ్చిన ఒకసారి చదువు నాన్న. యేసు ప్రభు వారిని గుర్తుపట్టి యోహాను సువార్త 20వ అధ్యాయము 17-18 వచనాలు, 12వ వచనం కాని చదువు. అమ్మ నీవు ఎందుకు ఏడుస్తున్నావు అని అడగగా, అమ్మ ఎవరిని ఎత్తుకుపోయారని చెప్పేసి ఆమె మాటలు చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండి చూచిన కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. ఆ తర్వాత కనుచు అయ్యా నీవు ఆయన మోసుకొని పోయిన ఎడలా ఆయన ఎక్కడి ఉంచితువో నాతో చెప్పుము, నేను ఆయన ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అంటే ఆ పిలుపు యేసు ప్రభు వారు పిలిచేవారు అనమాట. మన ఆత్మీయుల్ని స్నేహితులు మన స్వరం గుర్తుపడతారు, గుర్తుపట్టరా? మన ఆత్మీయులు మన స్నేహితులు మన స్వరం గుర్తుపడతారు. అంటే మనకులాగా ఎవరో పిలవరు, అందరూ పిలుస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉండిద్ది. ఇక్కడ యేసు ప్రభు వారు మరియా అని అన్నారు. చదువు నాన్న. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బుని అంటే బోధకుడు అని అర్థం, బోధకుడు అని అర్థం. యేసు ఆమెతో నేను ఇంకను తండ్రి వద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను తాకదని చెప్పేసి యేసు ప్రభు వారు ఆమెకి కనపరుచుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమె ఆసక్తిని బట్టి దేవుడు మొట్టమొదట ఒక స్త్రీకి కనపడ్డాడండి. పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఆయనతో పాటు 3.5 సంవత్సరాలు తిరిగి ఆయనతో పాటు ఉన్న శిష్యులకు యేసు ప్రభు వారు మొట్టమొదటిగా కనపడలా. అంటే దేవుడు చూడండి, ఆయన్ని వెతికే వారికి ఆయన దొరుకుతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీకు దేవుడు కావాలా? దేవుని సన్నిధి కావాలా? దేవుని ప్రసన్నత కావాలా? దేవుని అభిషేకం కావాలా? దేవుని మందిరానికి రా. తాళాలు మీ అందరికీ తెలుసు, తాళాలు మీ దగ్గరే ఉంటాయి. రోజులో ఒక అరగంట వచ్చి మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. ఇంటికాడ ప్రార్థన చేసుకుంటున్నారు మంచిదే, కానీ దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసుకోండి. మీరే చూస్తారు దేవుడు మీ జీవితాలు ఎలాంటి కార్యాలు చేస్తాడు. మీరే చూస్తారు. అంటే దేవుని సన్నిధిలో ఆయన ఉంటాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు. సమస్త జనులకు ఇది ప్రార్థనా మందిరం అనబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు కూడా అందరూ కూడా చాలామంది ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అలాగే ప్రార్థన కంటిన్యూ చేయండి. రోజుకి ఒక అరగంట 1 గంట ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే దేవుడు మన జీవితాలనే కాదు, కాలనీ వాసులు అందరి జీవితాలని దేవుడు ఆస్వాదిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండోది మనం చూసుకుంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుకుందాం. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ యేసు ప్రభు వారు వారిని ఎదుర్కొని అంటే ఇక్కడ సొలోమి అనను మరియా ఇంకా మొదలైన స్త్రీలు కొంతమంది ఉన్నారంట. వీరు ఏం చేశారంటే యేసు ప్రభు వారు సమాధిలో లేరు, సమాధి తిరిగి లేచారని చెప్పేసి వీళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటుంటే మరీ కనపడిన తర్వాత ఎవరికి కనపడ్డారంటే తర్వాత కూడా
మరియకు, సొలోమికి మొదలైన వారికి ఆయన కనపడ్డాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారికి చెప్పాడు, శుభమని చెప్పాడంటే మీకు సమాధానము కలుగును గాక, మీకు నెమ్మది కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మూడో వ్యక్తిని మనం చూద్దాం. మూడో వ్యక్తి లూకా సువార్త 24:34. లూకా సువార్త 24:34. టైం ఎంత అని చెప్పు ఒకసారి. ప్రభువు నిజముగా లెగిచి సీమోనుకు కనబడినని చెప్పుకొంచుండ్రు. మరొకసారి చదువునానా. ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడినని చెప్పుకొంచుండ్రి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4-5 వచనాలు కూడా చదువునాను. ఫోన్ ఎలా ఇచ్చేది. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడి ఆయన కేఫాకును తరువాత 12 కన్నబడిను. ఇక్కడ కేఫా అని అంటే సీమోను పేతురు అనమాట. కేఫా అని అంటే సీమోను పేతురు గురించి ఇక్కడ చెబుతున్నాడు. ఈ 2 వచనాలు ఏం సూచిస్తున్నాయని అంటే, ఇక్కడ యేసుప్రభు వారు తిరిగి లేచిన తర్వాత కేఫా, సీమోన్ అన్న పేతురు అన్న ఒకటే అనమాట. కేఫా, సీమోను, పేతురు అన్న కూడా ఒకరే అనమాట. ఇక్కడ పేతురుకు కనపడి అని చెప్పేసి లేఖనముల ప్రకారం, అంటే ముందుగానే ప్రవక్తలు ప్రవచించినట్టుగా లేఖనముల ప్రకారము ఆయన ఈ భూమి మీద కన్యకైన మరీ గర్భాన్ని జన్మించాడు. 33 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన జీవించాడు. ఆయన శిలువ మరణం పొంది సమాధిలో పెట్టబడి 3వ దినాన ఆయన తిరిగి లేచాడు. ఇప్పుడు ఎంతమంది వ్యక్తులు కనపడినట్టు మనం చూసుకుంటామంటే, మొట్టమొదటిగా మగ్దలేని మరీకి కనిపించాడు. తర్వాత కొంతమంది స్త్రీలకి, సొలోమికి, మరీకి కొంతమంది స్త్రీలకి కనపడ్డాడు. ఇప్పుడు 3వగా పేతురు కనపడ్డాడు. ఈ శిష్యులందరికీ కూడా నాయకుడు ఎవరంటే పేతురు అనమాట. పేతురు కనపడ్డాడు. 4వదిగా మనం చూద్దాం. ఇక్కడ లూకా సువార్త 24:13 నుంచి మనం చదువుకుందాం. లూకా సువార్త 24:13 నుంచి మనం చదువుకుందాం. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరంటే ఈ శిష్యుల్లో అనమాట. శిష్యుల్లో ఒక ఇద్దరు యేసు ప్రభువారిని వెంబడించే ఈ 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు యోధా తప్పిపోయాడు, చనిపోయాడు. ఈ 11 మంది కాకుండా ఇంకా కొంతమంది శిష్యులు కూడా యేసు ప్రభువారిని వెంబడిస్తున్నారనమాట. ఆ వెంబడిస్తున్న శిష్యుల్లో 2 శిష్యులు అంట. యెరూషలేమునకు ఆవల దూరమున ఉన్న ఎమ్మాయి అనే గ్రామము. ఎమ్మాయి అనే గ్రామము అంటే దాదాపు యెరూషలేముకి 7 మైళ్ళ దూరంలో ఉందంట ఈ గ్రామము. వీరు ఏం చేశారంటే, వీరికి తెలిసింది యేసు ప్రభువారు తిరిగి లేచారు, యేసు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచాడు అని చెప్పేసి వీళ్ళిద్దరూ ఏం చేశారంటే, ఈ యెరూషలేము నుంచి ఈ ఎమ్మాయి ప్రాంతం వెళ్తా ఇద్దరు కూడా, ఒక వ్యక్తి అయితే తనలో తాను మాట్లాడుకుంటాడు, లేదంటే మౌనంగా ఉంటాడు. కానీ 2 వ్యక్తులు ఉన్నారనుకో, కంపల్సరీ 2 వ్యక్తులు ఏదో ఒకటి మాట్లాడుకుంటానే ఉంటారు. అది సర్వసాధారణం. ఇక్కడ వీరిద్దరూ కూడా, ఈ శిష్యులిద్దరూ కూడా యేసు ప్రభు వారి గురించి మాట్లాడుకుంటున్నారంట. ఆ యేసు ప్రభు వారిని సిలువేశారు, ఆయన ముందుగా చెప్పినట్టే తిరిగి లేచాడని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. చదువునానా. జరిగినంటే యేసు ప్రభు వారు శిలువ మరణం పొంది సమాధిలో పెట్టబడి 3వ దినాన తిరిగి లేచాడు. జరిగిన ఈ సంగతులు మనకు సహజంగా, మానవులు సహజంగా మన చుట్టుపక్కల ఏదన్నా ఏదైనా జరిగిందనుకో, దాని గురించి మాట్లాడుకోమా? మన ప్రాంతానికి ప్రధానమంత్రి మోడీ గారు వచ్చారంటే మాట్లాడుకోమా? అసలు ఎంతమంది జనం వచ్చారు, ఎంత పెద్ద మీటింగ్ జరిగింది, అసలు వెళ్ళటానికి కూడా ఎవరికి కూడా దారి లేదు. దూరం నుండి చూడటమే. ఒక పెద్ద హెలికాప్టర్లో ఆయన దిగాడు, పెద్ద స్టేజీ అంటే మాట్లాడుకోమా? అది చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటే మాట్లాడుకోమా? అది సహజం, సర్వసాధారణం. వీళ్ళ ప్రాంతంలో జరిగిన సంగతుల గురించి మాట్లాడుకుంటున్నారు. చదువునాన. ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొంచుండగా యేసు, వీరితో పాటు యేసు ప్రభు వారు నడుస్తున్నారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
వీరిద్దరే నడిచి యేసుప్రభు వారి గురించి మాట్లాడుకుంటున్నారు. వీరితో మాట్లాడుకుంటుంటే ఒకసారి ఒక వచనం చూద్దాం. మలాకి గ్రంథము లేదా చివరి గ్రంథము మలాకి గ్రంథము 3:16 అది ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటుండగా దేవుడు ఒక్కసారి వర్ష చెప్పున్నాను. మలాకి గ్రంథము 3:16 రైట్. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా, అంటే ఇద్దరు భక్తి గల స్త్రీలైనా, ఇద్దరు భక్తి పరులైనా, ఇద్దరు దేవుని బిడ్డలైనా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటే దేవుడు చెవిగా ఆలకిస్తాడంట. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. దేవుని వాక్యం సత్యం. ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఎమ్మాయి గ్రామంలో ఇద్దరు శిష్యులు ఎమ్మాయి గ్రామం వెళ్తారు. యెరూషలేము నుంచి 7 మైళ్ళు దూరం ఉంది. ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటుంటే వీరితో పాటు ఎవరు నడుస్తున్నారు? సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు నడుస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మనతో నడిచేవాడు, మన పాదములు త్రుట్టిల్లకుండా కాపాడువాడు ఆయనే. ఆయన కునుకడు, నిద్రపోడు. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండి ఆయన దూతను నీకు కావలిగా ఉంచి నిన్ను క్షేమకరమైన మార్గంలో ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని నడిపించును గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువు నాన్న. ఇప్పుడు లోకసువార్తకు వచ్చే యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను మరియా గుర్తుపట్టలేదు, వీళ్ళు కూడా గుర్తుపట్టలేదు. ఎవరో అనుకుంటున్నారు, ఎవరో మనతో పాటు ఎవరో నడుస్తున్నారు, ఎవరో వస్తున్నారు అని అనుకుంటున్నారు. చదువమ్మా. వారి కన్నులు మూయబడును. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనిచున్నా, అంటే ఈ సంగతులు ఏంటయ్యా నాకు అర్థం కావట్లేదని అడుగుతున్నారు. అసలు ఎవరి గురించి మీరు మాట్లాడుకుంటున్నారు, ఎవరి గురించి మీరు చెప్పుకుంటున్నారు అని ఏమి తెలియని ఆయనలాగా అడుగుతున్నారు. చదువు నాన్న. వారు దుఃఖముఖములు, అంటే యేసు ప్రభు వారిని వారు ప్రేమిస్తున్నారు కనుక, అయ్యా మేము మాట్లాడుకునేది సిలువ వేసిన మా యేసు ప్రభు గురించి అయ్యా అని దుఃఖంతో ముఖాలు పెట్టుకున్నారంట. చదువు నాన్న. వారిలో క్లేయోఫా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు అంటే నీకు తెలీదా? ఇంత సంఘటన జరిగింది, ఇంత పెద్ద సంఘటన జరిగింది. ఒక వ్యక్తిని అన్యాయంగా సిలువేశారు, యేసు ప్రభువుని సిలువేశారు. యెరూషలేము అంతా తెలుసు, ఇజ్రాయెల్ ప్రాంతం అంతా తెలుసు. నీకు తెలీదా? ఏ ఊర్రా బాబు నీది అన్నట్టు అడుగుతున్నాడు అనమాట. ఎక్కడి నుంచి వచ్చావు నీకు తెలీదా? మేము ఎంతగానో మాట్లాడుకుంటున్నాం, ఇంత పెద్ద సంఘటన జరిగింది, మీకు తెలియదు, నీకు తెలీదా అని అడుగుతున్నాడు అక్కడ ఆశ్చర్యంగా. చదువునానా అని ఆయన అడిగాను. ఆయన అవేమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గుర్చిన సంగతులు, అంటే యేసు ప్రభు వారు ఈ లోకానికి రక్షకుడిగా ఆయన వచ్చి మానవాళి పాప పరిహార్థమై దేవుడు తన ప్రవక్తల ద్వారా, తన సేవకుల ద్వారా రాయించిన ప్రవచనాల్ని ఆయన నెరవేర్చాడు. సిలువ మరణం పొందాడు, సమాధిలో పెట్టబడ్డాడు, 3వ దినాన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. యేసును కూర్చిన సంగతులే అని అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువునానా. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. ఒక ప్రవక్తగా ఆయన చూశారు. ఆయన క్రియలోను, అంటే ఆయన నడిచే విధానంలో, మాట్లాడే విధానంలో, ఆయన ప్రవర్తనలో, ఆయన బోధించే విధానంలో. ఆయన ఎలా బోధించాడంటే అధికారంతో ఆయన బోధించాడని దేవుని ఒక వాక్యం చెబుతుంది. అధికారంతో దురాత్మలను వెళ్ళగొట్టాడంట, అధికారంతో బలహీనలను బాగు చేశాడంట, అధికారంతో సమాధిలో పెట్టబడిన లాజరు 4 రోజులు సమాధిలో పెట్టబడి కుళ్ళిపోయిన సమాధి దగ్గరికి వచ్చి, లాజరు సమాధి దగ్గరికి వచ్చి యేసు ప్రభువు అన్నాడు, లాజరు బయటికి రా అని అంటే సమాధిలో నుంచి సజీవుడై తిరిగి లేచి లాజరు బయటకు వచ్చాడు. ఆయన అధికారంతో మాట్లాడాడు. ఆయన నోట ఏ కపటమో లేదు.
ఆయనలో ఏ పాపము లేదు. చదువు నాన్న. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించురో నీకు తెలియదా? ఇజ్రాయేలును విమోచింపబో, అంటే ఇజ్రాయేల్ని రక్షించువాడు ఈయనే. తన పరిశుద్ధ రక్తంతో ఇజ్రాయేల్ని విమోచించువాడు, సర్వలోక మానవాల్ని పాపం నుంచి విమోచించువాడు ఈయనే. ఈయనేని నీవు నిరీక్షించి ఉంటివి. అదీగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినాలైనాయి. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహం కనపడలేదంట. ఇల్లు చూడగానే దేహం కనపడలేదు. కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనపడి ఆయన బ్రతికి ఉన్నారని చెప్పిరి. మాతో చెప్పి మాకు విస్మయం, అంటే ఆశ్చర్యం కలగజేశారు. ఆయన చెప్పినట్టుగానే, ఆయన ముందుగా చెప్పినట్టుగానే ఆయన తిరిగి లేచాడని ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నారు. చదువునాను. మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొన్న తర్వాత ఏం చేశారు? ఈ శిష్యులు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. పేతురు పరిగెత్తుకుంటూ వెళ్ళి చూడగానే యేసు ప్రభువారు సమాధిలో లేరు. ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచిన మృత్యుంజయుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువునా, కంటిన్యూ చేయి. కానీ ఆయన చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఎలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో నన్ను గూర్చిన తన్ను గూర్చిన వచనాలన్నింటినీ ఎత్తి చూపిస్తున్నాడంట. పలానా దగ్గర కీర్తనలో ఇలా రాస్తుంది, పలానా ఆదికాండంలో ఇలా రాస్తుంది, పలానా దగ్గర ఇలా రాస్తుంది అని చెప్పి ఆయన చెబుతూ ఉంటుంటే వారి హృదయాలు మన్నించబడ్డాయంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ చరిత్రాత్మకంగా మనం చూస్తూ ఉంటుంటే ఈ ఎమ్మాయి అనే అంటే అర్థం ఏంటంటే, ఎమ్మాయి అనే ఊరి పేరు ఏం పేరు అంటే, ఇక్కడ ఎమ్మాయి అనే ఊరికి అర్థం ఏంటంటే, ఈ పేరుకి అర్థం ఏంటంటే, ఎమ్మాయి అని అంటే హెబ్రూ భాషలో వెచ్చని ఓటలని అర్థం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఎమ్మాయి అని అంటే అర్థం ఏంటంటే వెచ్చని ఓటలో అని అర్థం అనమాట. ఇక్కడ వీరిలో చల్లారిపోయారు. ఇది ఆత్మీయంగా చల్లారిపోయారు. మనం ఆత్మీయంగా చల్లారిపోతే దేవుని సన్నిధిలోకి వస్తే దేవుడు తన వాక్యం అనే వెచ్చటి ఓటతో మనల్ని బలపరుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన యొక్క విశ్వాస జీవితంలో, మన పోరాట జీవితంలో మనం చల్లారిపోయి ఉండొచ్చు. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధానికి వచ్చామో దేవుని యొక్క వాక్కు, వెచ్చని ఓటనే వాక్కు, దేవుని వాక్కుతో మనం రగిలించబడతాము, మన జీవితాలు కట్టబడతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఎమ్మాయి అని అంటే అర్థం ఏంటంటే వెచ్చని ఓటలని అర్థము. ప్రయాణికులు అలసట తీర్చి శరీరానికి ఉపశమనాన్ని ఇచ్చే వెచ్చని నీటి ఓటలు ఆ గ్రామంలో ఉండేయంట. అందుకే అంటే ప్రయాణికులు వెళ్తూ ఉంటుంటే ప్రయాణికులకి వెచ్చటి ఇప్పుడు అవి ఎలా ఉండేనంటే ఆ నీటి ఓటలో ఉన్న నీరు వెచ్చగా ఉండేదంట. ప్రయాణికులకు అలసట తీర్చి శరీరానికి ఉపశమనాన్ని ఇచ్చే వెచ్చని నీటి ఓటలు ఆ గ్రామంలో ఉండేవి. మీరు బాగా అలసిపోయిన తర్వాత మంచిగా వేడి నీళ్ళు స్నానం చేయండి, ఎలా ఉండిద్ది? రిలీఫ్గా ఉండిద్ది అనమాట. ఇంకా సోయి తప్పి పడిపోతారు. ఇంకా ఎవరు లేపినా లేగరనమాట. భోంచే లెగండి అన్నా సరే లేగరం. అంటే వేడి నీళ్ళు ఏం చేస్తాయనంటే మన దేహానికి ఉపశమనాన్ని కలిగిస్తాయి. వీళ్ళు ఆత్మీయంగా చల్లారిపోయి ఉన్నారు. ఇక్కడ యేసు ప్రభువారు లేఖనాలను ఎత్తి చూపిస్తున్నప్పుడు వీరి హృదయాలు మన్నించబడ్డాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ గ్రామంలో ఉండేవి ఆత్మీయంగా నిరుత్సాహపడి చల్లారిపోయిన హృదయాల్లో
వెళ్తున్న ఆ శిష్యులకు నిజమైన జీవజలాల ఓటైన యేసు ప్రభువారు ఆ మార్గంలో కలిసి వారి హృదయాల్ని వాక్యంతో తిరిగి వెచ్చగా రగిలేలా చేశారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ నువ్వు చల్లారిపోయి వచ్చావా, నీరసించిపోయి వచ్చావా, బలహీనులుగా వచ్చావా, దేవుడు అనే వాక్కు, సజీవమైన వాక్కు నీ జీవితాన్ని వెచ్చగా రగిలిస్తుంది. నీ జీవితంలో ఉజ్జీవాన్ని రగిలిస్తుంది. నీ జీవితంలో ఉత్తేజాన్ని రగిలిస్తుంది. పలుమార్లు మనం నీరసించిపోయి మన జీవితం ఏంటి, మన బ్రతికేంటి అని దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుడు తన వాక్కు ద్వారా మాట్లాడిన ప్రతిసారి ఎంతమంది బలం పొందుకున్నారో ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ప్రతి ఒక్కరం బలం పొందుకుంటాం దేవుని మాటల ద్వారా. ప్రతి ఒక్కరం బలం పొందుకుంటాం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము 2 అంచులు గల ఖడ్గము. అది ప్రాణాంత మూలుగుల్లోనికి విభజించినంత మటుకు దూర్చు పరిశోధిస్తుందంట. మూలుగంటే బోన్, మూలుగు లోపల ఏముంటుందంటే రక్తం ఉండిద్ది. మూలుగు లోపల రక్తం ఉండిద్ది. మీకు బాగా అర్థం అవ్వాలంటే మేక, దాన్ని ఏమంటారు, బుడ్స్ అంటారు, దాన్ని బుడ్స్ అంటారా? మేక మూలుగు తినడానికి ఇష్టపడతారా? ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. దాంట్లో రాకపోయినా సరే అని లాగుతూ ఉంటారు. ఎందుకంటే ఆ టేస్టే వేరబ్బా అన్నట్టు. ఆ టేస్టే వేరు. అంటే అంత దేవుని యొక్క వాక్యం అంట ఆ మూలుగులోకి కూడా లోపలకు కూడా దూరి మనల్ని పరిశోధిస్తుంది, మన జీవితాన్ని సరిచేస్తుంది, మన జీవితాన్ని వెలిగిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూసుకుంటే గనక యేసు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత సజీవుడిగా ఆయన మగ్దలేని మరీ కనిపించాడు. మగ్దలేని మరియా యేసు ప్రభువారి కొరకు తెగింపు కలిగిన స్త్రీ. తర్వాత మరీకు, సొలోమికి కొంతమంది స్త్రీలకు కనిపించాడు. తర్వాత కేఫా అనగా సీమోను పేతురుకు కనిపించాడు. తర్వాత ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్న 2 శిష్యులకు ఆయన కనిపించి వారి ఆత్మీయ నేత్రాలు తెరిచాడు, వారి హృదయాల్ని మన్నించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరం కూడా మోకరించి అవును ప్రభా, అయ్యా సజీవుడిగా కనిపించిన వాడివి నాయన, సర్వశక్తిమంతుడు నాయన, నా జీవితాన్ని మీరు వెలిగించండి ప్రభా. ఆత్మీయంగా నేను చల్లారిపోయానేమో, ఒకవేళ ఆత్మీయంగా తండ్రి ప్రభా నేను ఎక్కడ పడిపోయానో అయ్యా నీ వాక్కుతో, నీ వాక్ అనే వెచ్చని ఓటతో జీవజలమైన అయ్యా యేసయ్యా, జీవజలమైన యేసయ్యా, అయ్యా నన్ను తడిపయ్యా అయ్యా, నీ యొక్క వాక్యపు వర్షంతో అయ్యా ఇప్పటి వరకు నన్ను తడిపావు ప్రభా. అయ్యా నేను మొలకెత్తాలి, నేను ఫలించాలి. వారి హృదయాలు మండించబడ్డాయంట, వారి మనోనేత్రాలు వెలిగించబడ్డాయంట. మరీ కూడా తెగింపు కలిగిన స్త్రీ అండి. అలాంటి భక్తి చేయాలి మనం. ప్రభు కొరకు నిలబడాలి. ఇది ప్రభు కొరకు నిలబడే సమయం, ఇది దేవుని కొరకు నిలబడే సమయం. ఇది ఈ దినాల్లో నీవు దేవుని కొరకు నిలబడతావా? నీ కొరకు దేవుడు నిలబడతాడు. నీ పక్షాన దేవుని దూతలు నిలబడతాయి. దేవుని యొక్క పరలోక సర్వ సమూహము నీ పక్షాన, నీ కుటుంబ పక్షాన నిలబడతాయి. శ్రమలో ఇబ్బందులు తాత్కాలికము. అయ్యా నన్ను దర్శించు ప్రభా, నన్ను దర్శించు. ఈ అంత్య దినాల్లో నీ కొరకు నిలబడాలి, నీ కొరకు మండించబడాలి, నా కుటుంబం మండించబడాలి, నేను మండించబడాలి. తెగింపు కలిగిన జీవితాన్ని, తెగింపు కలిగిన భక్తిని మనం చేయాలి. చల్లారిపోయే భక్తి మనకొద్దు. ఇతరులను వెలిగించలేని భక్తి మనకొద్దు. ఇతరుల జీవితాలను రక్షించలేని భక్తి చేసినా ఒకటే, చేయపోయినా ఒకటే. మన భక్తి జీవితాన్ని చూసి ఇతరులు వీరు ఆరాధిస్తున్న దేవుడు, వీరు పూజిస్తున్న దేవుడు, వీరు నమ్మిన దేవుడు సత్యవంతుడు, యథార్థవంతుడు, నమ్మకస్తుడు అనేది దేవుణ్ణి వెంబడించే భక్తిని మనం చేయాలి. ప్రభు అలాంటి భక్తిని కోరుకుంటున్నాడు నా నుంచి అలాంటి భక్తిని కోరుకుంటున్నాడు. చల్లారిపోయిన భక్తి పరులుగా మనం ఉండొద్దు, దిగజారిపోయిన భక్తి పరులుగా మనం ఉండొద్దు. విశ్వాస జీవితంలో దినము అభివృద్ధి పొందాలి, మహిమ నుంచి అధిక మహిమ వెళ్ళాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి దేవుని యొక్క శరీరంలో, రక్తంలో మనం పాలుపంపులు పొందుతుందాం. అవును నాయన, ఆనాడు ప్రభా అయ్యా మగ్దలేని మరియా, అయ్యా సీమోను పేతురు, ఎమ్మాయి గ్రామం వెళ్తున్న శిష్యులు, మరియా, సొలోమి, కొంతమంది స్త్రీలు ప్రభా అయ్యా నాయన, అయ్యా నీవు వారికి సజీవుడిగా కనపరిచావు. ఇప్పుడైతే నాయన ఆత్మస్వరూపిగా అయ్యా నువ్వు మాతో ఉన్నావు. పరిశుద్ధాత్ముడా నీవు మాలో ఉన్నావు నాయన.
నీ శరీరానికి సాదృశ్యంగా ఈ రొట్టెని మేము తీసుకుంటున్నాము నాయన. నీ పరిశుద్ధత, నీ యథార్థత, అయ్యా నీలాంటి విశ్వాస జీవితము మేము కలిగి ఉండాలి ప్రభా. నీవు మాదిరికరాన్ని చూపించావు, మేము కూడా మాదిరికరమైన భక్తిని మేము చేయాలి ప్రభు అంటూ సర్వశక్తిమంతుడా వందనాలు, మహోన్నతుడా వందనాలు, జీవాధిపతి వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మరి ఇటు రీతిగా అయా పునరుద్ధాన దినం రోజు నీ సన్నిధిలో నీ సముఖములో సంఘముగా సమాజముగా మేమందరము కూడి నీ నామాన్ని మహింపరచడానికి నీవు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి ప్రభా. ఈ ప్రాంతాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఈ కాలనీని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ కాలనీ పట్ల నీ ప్రణాళిక, నీ ఉద్దేశాలు నెరవేర్చండి ప్రభా. ఈ కాలనీని అభివృద్ధి పరచండి. ఈ కాలనీలో రోడ్లు వేయబట్టడానికి అయా తండ్రి ప్రభు, ఈ కాలనీలో అయా మౌలిక సదుపాయాలు సమకూర్చబట్టడానికి సహాయం దయచేయండి ప్రభా. నాయన అధికారులు అయా ఈ కాలనీలోకి అయా రావడానికి మంచి రోడ్డు సదుపాయం ఏర్పాటు చేసే కృపను దయచేయండి. మొదటి వీధి నుంచి చివరి వీధి వరకు ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. ఆయా కుటుంబాల్లో ఉన్న ప్రతి విధమైన చీకటి, అంధకార, దురాత్మ శక్తుల్ని లయపరచండి నాయన. నీ సన్నిధి ప్రభావంతో ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. ప్రతి కుటుంబానికి రక్షణ భాగ్యం దయచేయండి. ప్రతి కుటుంబము ఆయా సుఖ సంతోషాలతో జీవించే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. ఆయా కుటుంబాల్లో ఉన్న ఆయా వ్యసనాలన్నిటి నుంచి విడిపించండి ప్రభా. సర్వశక్తిమంతుడా జీవాధిపతి, ఆనాడు ఇజ్రాయేలు పాలెం మధ్య సంచరించిన దేవా, ఈ ప్రాంతంలో మీరునండి. నీ సన్నిధిని ఉంచండి ప్రభా. మండుచూ ప్రకాశిస్తున్న దీపమైనట్టుగా ప్రభా నీ వెలుగుని ప్రాంతం పైన ఉంచండి ప్రభా. ఈ ప్రాంతం పైన ఏ చీకటి పనిచేయకుండా ఉండును కాక, ఏ చీకటి ప్రాంతం దరి రాకుండా నీ అగ్ని కంచెను వేయమని ప్రార్థిస్తున్నావు తండ్రి ప్రభా. అలాగే ఎంతో తండ్రి ప్రయాసపడి ప్రభా అయా వారు రెక్కల కష్టార్జితం చేత గృహాలు నిర్మించుకుంటున్నారు. వారు మంచిగా గృహాలు నిర్మించుకునే కృపను దయచేయండి. వారికి కావలసిన అవసరతలు మీరు తీర్చండి ప్రభా. నిర్మించుకున్న వారికున్న రుణభారం నుంచి వారికి విడుదల దయచేయండి ప్రభా. ఆయా ప్రభుత్వము వారి పక్షా నుండి ప్రభా ఆ రుణాల నుంచి తండ్రి ప్రభా వారు విడుదల పొందుకునేట్లు కృప చూపించండి, సహాయం దయచేయండి ప్రభా. ఈ ఉదయకాల సమయంలో కుడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ఏ అవసరతలో వచ్చినా, ఏ అక్కరతో వచ్చినా, ఏ బాధతో వచ్చినా, ఏ ఇబ్బందితో వచ్చినా, యేసు సర్వశక్తి గల నామంలో ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితి ఆనందంగా మార్చబడుగాక. ప్రతి విధమైన వేదనకరమైన పరిస్థితి సంతోషంగా మార్చబడుగాక. వారి దుఃఖము నిట్టూర్పుగా ఎగిరిపోవునుగాక నాయన. సర్వశక్తిమంతుడా ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి మీద నీ హస్తాన్ని ఉంచండి. నీ గాయపడిన హస్తాన్ని ఉంచండి. నీ దైవికమైన తండ్రి ప్రభ సన్నిధి ప్రభావంతో వారిని తాకమని ప్రార్థిస్తున్నావు తండ్రి. బలహీనులుగా ఉంటున్న వారిని జ్ఞాపకం చేసుకొని నీ గాయపడిన హస్తంతో ముట్టి తల మొదలుకొని అరికాలు వరకున్న ప్రతి బలహీనత యేసు సర్వశక్తి గల నామంలో ప్రభ లయపరచబడుగాక తండ్రి ప్రభ. సంపూర్ణమైన స్వస్థత, సంపూర్ణమైన ఆరోగ్యము, అయా నెమ్మది, సమాధానం వారికి కలుగునుగాక ప్రభ. నీ కృపలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభ. మరి రానున్న నెలలో విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందిగా అయా చదువుకుంటున్న విద్యార్థులు ఉన్నారు ప్రభ. బిడ్డలకి మంచి భవిష్యత్తును దయచేయండి. గడిచిన విద్యా సంవత్సరం వారికి ఎంతో మేలు చేశావు. రానున్న విద్యా సంవత్సరంలో కూడా వారు రాకపోకలేందు, వారి చదువు విషయంలో, వారు అన్ని విషయాల్లో ప్రభ మీరు తోడుగా ఉండి బిడ్డలకు ఉన్నతమైన భవిష్యత్తును దయచేయండి. పనులు చేసుకుంటున్న వారు ఉన్నారు, వ్యాపారాలు చేసుకుంటున్న వారు ఉన్నారు. ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి. వాతావరణం అనానుకూలంగా ఉంది నాయన. పగల ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను తగలదని వాగ్దానం ఇచ్చిన దేవా, అయ్యా నీ రెక్కల కింద వారిని భద్రపరచండి. అయ్యా వారు పనులు చేసుకోవడానికి కావాల్సిన సామర్థ్యం దయచేయండి. ప్రతి విధమైన నీరసాన్ని తీసివేసి ప్రభ ప్రతి కుటుంబాన్ని ప్రభ నీ కృపలో భద్రపరిచి మీరు దీవించి ఆస్వాదించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. ఇప్పుడు సర్వలోక సృష్టికర్త అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము, సన్నిధి కూడి ఉన్న మనకును లోకంలో ఉన్న పరిశుద్ధులందరికను ఆయన రాకడ పర్యంతరం వరకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున వందనాలండి. ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.